ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పేమీ కూడా కనబడడం లేదు. అందువల్ల గత వారం ఫలితాలని ఈ వారం ఆశించవచ్చు. అయితే చంద్రుని యొక్క స్థితి మారింది. వృశ్చిక రాశి వారికి ఇక్కడ అదృష్టాన్ని ఇచ్చేది ఏంటి అంటే తృతీయ స్థానం మందు చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే తృతీయ మందు చంద్రుడు సంచరిస్తారో ఆరోగ్యాన్ని ఇస్తారు, అలాగే మానసిక ప్రశాంతతని ఇస్తారు, అలాగే ఉపశమనాన్ని ఇస్తారు. అలాగే మీకు ఏదైతే నచ్చుతుందో ఆ నచ్చినటువంటి వాటి వైపు మనసు వెళ్ళేలా చేస్తారు. పలానా వాళ్ళతో మాట్లాడడం అంటే ఇష్టం, పలానా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఇష్టం, లేదా పలానా చోటుకి వెళ్ళడం అంటే ఇష్టం. ఇలా మనసు ఎక్కడ ఊరటని పొందుతుందో అటువంటి చోట్లకి వెళ్ళేలా చేస్తూ ఉంటారు. ఇక్కడ అష్టమంలో రవి ఉన్నారు, సప్తమంలో కుజుడున్నారు. ఏది మాట్లాడినా తప్పు వస్తూ ఉంటుంది. అంటే కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇతరులతోటి మీరేం మాట్లాడినా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, లేదా మీరు తప్పుగా మాట్లాడారేమో అన్న భావనలో కానీ ఎక్కువగా వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుకనే దుర్దోష శత్రు సంవాదో, తప్పులు వెతుకుతూ ఉంటారు మీలో. మీరు చేసే మంచి పనులు, మీరు చేసిన సహాయం ఇవేమి గుర్తుండవు. ఒక్క తప్పు ఏదైనా ఒకటి చేస్తే మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి దాన్ని దెప్పి పొడుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి మీకు అనవసరమైనటువంటి తగువుల్ని ఇస్తూ ఉన్నది, అనవసరమైనటువంటి మాట పట్టింపుల్ని ఇస్తూ ఉన్నది, ఫాల్స్ ప్రెస్టేజ్కి తీసుకువెళుతూ ఉన్నది. ఇటువంటి వాటి నుండి మీరు బయటికి రావాలి. మీ బ్రెయిన్ ఎంతసేపు కూడా చాలా షార్ప్గా ఉండాలి, పాజిటివ్గా పెట్టుకోవాలి. ఎవరైనా మీతో కావాలని గొడవ పెట్టుకోవాలి అనుకున్నా చివరికి వారి జీవిత భాగస్వామి అయినా సరే వారికి చాలా దూరంగా ఉండి మౌనంగా ఉండడం వల్ల మీ మానసిక ప్రశాంతతను మీరు కాపాడుకుంటారు. ఈ వారంలో వృత్తి ఉద్యోగాల రీత్యా ఉండేటువంటి పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, శరీరం అలసిపోతూ ఉండడం లాంటి దాన్ని మనం కామన్గా గమనించవచ్చును. వీటిని అధిగమించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి ధనురాశి.